రాయల్ మాన్స్టర్ హంటర్. ఇది ఒక చైనీస్ మూవీ 2018 రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 47 minutes అయితే ఉంది. ఫ్యాంటసీ యాక్షన్ జానర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏం లేవు, బట్ ఎక్కువ వైలెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఒక ఏన్షియంట్ ఫ్యాంటసీ వరల్డ్లో సెట్ అయ్యింది. రాయల్ కోర్ట్కు రాక్షసులు డిమాన్స్ థ్రెటన్ చేసుకున్న ఒక ఎలైట్ మాన్స్టర్ హంట్ గుండె ధైర్యంతో అయితే స్టాండ్ అవుతాడు. సో అతని మిషన్ కింగ్డమ్ని అయితే ప్రొటెక్ట్ చేయడం, మిస్టీరియస్ అండ్ మాన్స్టరస్ థ్రెట్ని అయితే కిల్ చేయడం, హ్యూమన్ వరల్డ్ని అయితే సేవ్ చేయాలి. సో మాన్స్టర్స్ ఓన్లీ ఫిజికల్ చేస్తే కాదు, అటు శాపాలను అండ్ డార్క్ మ్యాజిక్స్, మిస్టికల్ బీస్ట్ కూడా వస్తాయి. సో హీరో తన టీంతో కలిసి అటు అడవులు, కేవులు, ఫార్బిడెన్ ల్యాండ్స్లో అయితే బ్యాటిల్ చేస్తాడు. సో లాస్ట్కి ఏమైంది, ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించిందంటే ఆ మూవీ అయితే జస్ట్ బిలో యావరేజ్గా అయితేనే ఉంది. మీకు చైనీస్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీస్ ఇష్టపడితే మాత్రమే ఇదైతే చూడండి. అండ్ మరి మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న బడ్జెట్లో డీసెంట్గా ఉంది. అది కూడా క్రియేచర్స్, ఆ బ్యాటిల్ సీన్స్ అయితే కొంచెం ఇంప్రెస్గా అయితే అనిపిస్తాయి కంపేర్ టు హోల్ మూవీ. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగానే ఉంది. మార్షల్ ఆర్ట్స్ ప్లస్ ఆ వెపన్స్, ఫ్లూయిడ్స్, ఈ ఫైట్స్ ఇవన్నీ కూడా బాగా వర్క్ అయ్యాయి. అండ్ మిథికల్ వరల్డ్ బిల్డింగ్ ఎంజాయబుల్గా అండ్ ఫ్యాంటసీ ఫ్యాన్స్కి అయితే బాగా అట్రాక్ట్ అయితే చేస్తుంది. అండ్ సినిమా కూడా ఎక్కువ ల్యాగ్ అయితే లేదు, కొంచెం వేగంగానే అయిపోయింది. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ కొంచెం ఫెమిలియారిటీ. ఈ జానర్లో మూవీస్ చాలానే ఉన్నాయి. మాన్స్టర్ వస్తుంది, దాన్ని హంట్ చేసి చంపడం ఎలాగన్నది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా లిమిటెడ్గానే ఉంది. ఎక్కువగా హీరోకే ఎక్కువ ఫోకస్ అయితే పెట్టారు. అండ్ మూవీలో కొంచెం డెప్త్ కూడా చాలా తక్కువగానే ఉంది, ఎమోషనల్ కానీ ఇంకేమైనా కానీ. అండ్ సీజీ అయితే ఇన్కన్సిస్టెంట్గా ఉంది, కొన్ని చోట్ల మిస్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే రాయల్ మాన్స్టర్ హంటర్ ఒక లైట్ యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్, కానీ మాన్స్టర్ ప్లస్ మార్షల్ ఆర్ట్స్ లవర్స్కి అయితే డీసెంట్ వాచ్. అండ్ స్టోరీ అయితే సింపుల్గానే ఉంది, కొంచెం యాక్షన్తో ఎంటర్టైనింగ్గా చేస్తుంది. అండ్ వన్ టైం వాచ్, అది కూడా ఎవరికైతే చైనీస్ ఫ్యాంటసీ యాక్షన్ ఈ వైబ్ ఇష్టపడే వాళ్ళకైతే బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.1 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వర్కర్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.